హెల్తీ కుక్ ప్రేక్షకులకందరికీ నమస్కారములు. ఈరోజు నేను మునగాకుని ఆయిల్ లేకుండా ఉడకపెట్టి చేసే మెథడ్ని చూపిస్తున్నాను. ఇది ఒక బౌల్లో శుభ్రపరిచిన మునగాకు, ఇంకా దానికి సరిపడే వేరుశెనగ గింజలు, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి ముక్కలు. ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకున్నాము. సరిపడే ఉప్పు వేసి బాగా శుభ్రపరిచిన మునగాకుని వేసి ఉడకనిద్దాము. ఇంకా ఈ విధానము చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా బాగా తిప్పుకుంటాము. వాటర్లో ఉప్పు కలిసి ఉంటుంది కదా, అదంతా కూడా బాగా ఆకుకూరకి పట్టేలాగా తిప్పేసుకుంటాము. ఇప్పుడు ఒక 2 minutes మనము మూతపెట్టి సిమ్లో పెట్టేస్తాము. మనము వేరుశెనగ గింజల్ని పౌడర్ చేసుకుంటాము. ఇది పొట్టుతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వెల్లుల్లి ముక్కలు పొట్టుతోనే వేసుకొని మనము ఈ విధంగా బరగ్గా పౌడర్ చేసి ఉంచుకుంటాము. ఇది కరెక్ట్గా ఆకుకి సరిపోతుంది. ఇంకా మీకు ఎక్కువ తక్కువ అనేదాన్ని మీ ఇష్టాన్ని బట్టి మీరు వాడుకోవచ్చును. ట్రై చేసి చూడండి. ఇంకా ఇప్పుడు వాటర్ ఇంకితే సరిగ్గా ఉడికిపోతుంది. చూసారా, బాగా వాటర్ లేకుండా ఇంకింది, బాగా ఆకంతా కూడా బాగా ఉడికింది. ఇప్పుడు మనం రెడీ ఉంచుకున్న వేరుశెనగల పౌడర్ని వేసి కలిపేద్దాము. ఇంకా ఇది రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సైడ్ డిష్గా కూడా మనము యూస్ చేసుకోవచ్చును. చూసారా, 2 నిమిషాల్లో టేస్ట్ అయిన మునగాకు తాలింపు రెడీ అయిపోయింది. చూసారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.